నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. డాక్టర్ ప్రవీణ్ పగడాల ఫాస్టర్ గారు క్రైస్తవ సిద్ధాంతకర్త అని కూడా చెప్పాలి. వారి అనుమానాస్పద మృతి కేసు బయటకు వచ్చిన వెంటనే స్పందించింది బహుశా స్పందించింది నేనే. తర్వాత డాక్టర్ శాంపాల్ కానీ డాక్టర్ జార్జి ముల్లర్ కానీ దీన్ని ఒక సున్నితమైనటువంటి అంశంగా తీసుకునే వెంటనే సీఎం గారి దగ్గర నుంచి ప్రెసిడెంట్ గారు, హోమ్ మినిస్టరు, అలాగే అనేక శాఖలకు మేము మెయిల్స్ పంపించటం, దీని మీద సున్నితంగా పరిస్థితులు రేకెత్తించే అవకాశం ఉన్నందువల్ల వాస్తవ అవాస్తవాలు తెలియకుండానే ఈ రకమైనటువంటి దీనికి ఉద్యమించొద్దని చెప్పాను. ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటామని. దీనికి సంబంధించి అనేక బయటికి కనిపించే అంశాలు విచారణ అంశాలు కాక అనేక నిఘా విధానాల్లో విచారణ చేస్తున్నామని చెప్పింది. అంతేకాకుండా ఇప్పటి వరకు రిలీజ్ చేసినటువంటి ఏ వీడియో కానీ తాము చేస్తుంది కాదు, ఎక్కడ మేము హత్యకి లేదా ఎక్కడ మేము ఈ అనుమానాస్పద పరిస్థితి మృతికి కారణాలు చెప్పట్లేదు. ప్రాథమికంగా స్వయం రోడ్డు ప్రమాదమేమో అనే అనుమానాన్ని మాత్రమే వ్యక్తం చేశామని చెప్తున్నారు. పైపెచ్చు అందరూ కొన్ని వీడియోలు వస్తున్నాయి ఆయన తాగి బండి నడపలేని స్థితిలో ఉన్నాడని. పోలీసు కూడా దాన్ని చాలా స్పష్టంగా వ్యక్తం చేయటం లేదు. ఆ దిశలో కూడా విచారణ అయితే జరుపుతుంది తప్ప ఆయన పెట్రోల్ కొట్టించుకున్నట్టు రసీదులు ఇలాంటి వీడియోలు ఏవి కూడా పోలీసు చేయలేదు. ఈరోజు చంద్రబాబు గారు మంత్రిమండలి సమావేశంలో ఈ విషయంపై చాలా సీరియస్ డిస్కస్ చేశారు. ఇది ప్రభుత్వానికి అప్రతిష్ట కలిగించేటటువంటి చర్య కుట్రపూరితంగా జరిగిందా లేక ఇతరత్రా జరిగిందా, ఆయన ప్రమాదం స్వయం రోడ్డు ప్రమాదమా లేదా అనే దాని మీద అన్ని కోణాల్లో విచారణ జరపాలన్నారు. దీనిపై జరిగే తప్పుడు ప్రచారానికి కూడా ఖచ్చితమైనటువంటి సమాధానం ఇచ్చేలాగా ఇట్లా హోంమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఈ అంశంపై చెప్పారు. అందువల్ల దీనికి సంబంధించి ఇంకా కథలు ఊహాగానాలు వద్దు. ముఖ్యమంత్రి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకంటే ఈ సున్నితమైనటువంటి పరిస్థితి భవిష్యత్తులో ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తుందనే రీతిలోనే చంద్రబాబు గారు మాట్లాడారు. ఒకవేళ ఇది నేరమైతే లేదా యాక్సిడెంట్ అయితే ఎవరిని కూడా వదిలిపెట్టమని